అందరికీ జై శ్రీరామ్. పులివెందుల ఎన్నికలు, మన ఏపీ ఎలక్షన్లు అంతకు తగ్గినట్టుగా ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ చూసుకుంటే పోలీసు బృందాలు ఏంది ఇది, ఏం జరుగుతూ ఉంది పులివెందుల్లో? పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి మా జగన్ అన్న కూడా కనీసం అక్కడికి రావచ్చు కదా. ఏదైతే బోరుగడ్డ అనిల్ అన్న కనీసము మనకు ఉన్నటువంటి ఇక పోసాని మురళీకృష్ణ వీళ్ళు వాళ్ళు మన డైమండ్ రాని వీళ్ళందరినీ ఎక్కడ ఉంచినామన్నా, అసలు ఈ ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నాడో ఆయన ప్రచారం చేస్తే తప్పలేదు. కానీ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా పార్టీ తరఫున అక్కడ ప్రజల్ని కార్యకర్తల్ని భయపడకండి విజయం మనదే అని ఏదో రోడ్డు ప్రచారం చేస్తూ ఉంటే, ఎన్నికల సందర్భంగా ఎవరం ప్రచారం చేయొద్దు అంటూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అంటే టీడీపీ ఎమ్మెల్సీ ఏమో ఆయన ప్రచారం చేసుకోవచ్చు, మా అవినాష్ రెడ్డి ఏమో ప్రచారం చేయకూడదా? ఏంది ఇది? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? దీనికి నిదర్శనం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా అవినాష్ రెడ్డి అన్న బాధ ఒకసారి మీరు వినండి. ఇది కూడా మాకు ఫోను ఏదైతే మనకు ఆయుధం అని చెప్పినాడో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మేము తూచా తప్పకుండా పాటిస్తాము. మాకు ఫోనే ఆయుధము, ఫోన్లోనే మనము ఆయుధంగా ఏదైతే రాముడి బాణం ఎలాగో మనకు ఫోనే రామబాణం అన్నట్టుగా. చూడండి ఒకసారి. ప్రారంభించిన అభ్యర్థి హేమంత్ రెడ్డితో కలిసి నేతలంతా గడప గడపకు తిరిగి వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకాలని కోరారు. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి ఆదరణ ఉందని, దాన్ని పులివెందుల పేరును చెడగొట్టాలని కొందరు కంకణం కట్టుకున్నారని నేతలు అంటున్నారు. వీళ్ళందరి ధ్యేయం, వీళ్ళందరి టార్గెట్ ఒకటే, మా ఊరిని గబ్బట్టించడం, మా ఊరిని నాశనం చేయడం. సో ఇది ప్రజలకు అర్థమైంది. అవినాష్ రెడ్డి కడప ఎంపీ అన్న పులివెందుల వర్సెస్ వీళ్ళందరూ ఎన్నిక జరిగేది. హేమంత్కు బీటెక్ రవికి కాదు, పులివెందులకు వర్సెస్ వీళ్ళందరికీ మధ్య జరుగుతూ ఉంది. ఈ దుష్ట కూటమికి మధ్య జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్నో జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి అన్నట్టుగా ఇది పులివెందుల్లో జరుగుతున్న ఎన్నికలు కాదు, మళ్ళీ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి జరుగుతున్నటువంటి ఎన్నికల మాదిరిగా ఉన్నది. అయినా నేను అవినాష్ రెడ్డి అన్నా, నేను ఒకటి అంటా ఉన్నాను, ఒక ఎంపీవి ఎలక్షన్స్ రోజు అటు కడప ఏదైతే మనకు ఎమ్మెల్సీ కావచ్చు, నువ్వు ఎంపీ కావచ్చు, మీరెవరు కూడా గడప గడప ప్రచారం చెయ్యరాదు. అది ఎలక్షన్ నియమం. మీరు ఒకసారి ఎలక్షన్ నియమం ఏముంది, మీరు ఎంపీగా గెలిచినారు, పార్లమెంట్లో కూర్చుంటున్నారు, అసలు రాజ్యాంగ పద్ధతి ఏంటి? ఎలక్షన్ రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా బయటకు వెళ్ళి ఇండ్ల పున్న తిరగకూడదు అనేది అది వాస్తవమైన విషయం. ఏదైతే ఎన్నికలు 2 రోజుల ముందే ప్రచారాన్ని బంద్ చేస్తారు, అది రాజ్యాంగ పద్ధతి. కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు మా జగనన్న కానీ ఎవరు కూడా సమన్యాయం పాటించడం లేదు. ప్లస్ ఇందులో కొంచెం ఏమైపోతా ఉన్నది అంటే, మా జగనన్న ఇంతకుముందు నవరత్నాల ఏదైతే బటన్ నొక్కగానే ముందుగా మా జేబులలోనే అకౌంట్లోనే డబ్బులు పడిపోతూ ఉండే, అప్పుడు మేము ఏ మాదిరిగా పనిచేసినాము, ఇప్పుడు కూడా ఈ యొక్క పులివెందులలో జగనన్న అడ్డ మీద టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం నుంచి విజయం రాకూడదు అని మళ్ళీ మా అందరికీ మొన్న వారం రోజుల కిందనే ఆల్రెడీ బటన్ నొక్కినాడు, అందరి జేబులు నిండినాయి. కార్యకర్తలు కూడా ఏదంటే గది, కానీ ఇక్కడ ప్రజలు ఆగమైపోతూ ఉన్నారు. దాన్ని మాత్రం మనము దృష్టికి తీసుకొని కొంచెము ఏ ప్రచారాలు అవసరం లేదు. గెలుపు ఓటములు అనేది అది భగవంతుడు నిర్ణయించే పెడతాడు. ఎందుకండి మనకివి? ఇక జగనన్న విషయానికి వస్తే, జగనన్న ఏది చేసినా లోక కళ్యాణం కోసమే. జగనన్న ఏది చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోసము, అలాగే పులివెందుల ప్రజల కోసము అని భావిస్తూ మీరు కూడా కొంచెం సమన్వయం పాటించండి. మన వైసీపీ బ్యాచ్ కార్యకర్తలకు కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా, ఇక కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.